ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు లుమెన్ కంపెనీ నుండి వచ్చేసి ప్రొడక్ట్ డెవలపర్ అనే ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో ముందుగా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేయడం జరిగిందన్నమాట కంపెనీ వాళ్ళు. సో ఈ యొక్క ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 2024 బ్యాచ్ కింద ప్రొడక్ట్ డెవలపర్ ట్రైనీ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క లుమెన్ కంపెనీ వాళ్ళు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. చెన్నై లొకేషన్లో మనము జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో హూ కెన్ అప్లై, ఎవరైతే 2024లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీంలో జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. స్ట్రాంగ్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి యాజ్ ఏ ప్రొడక్ట్ డెవలపర్గా మీరు జాయిన్ అవ్వాలంటే కనుక. సో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రొడక్ట్ డెవలపర్ సంబంధించిన టూల్స్ స్కిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్కిల్స్ అన్ని మీ రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. So build product using UI frameworks. Core skill set would be Node.js, React.js, Python, Node.js, MongoDB. ఇలా ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దానితో పాటు డెవలప్ హోస్టెడ్ క్లౌడ్ బేస్డ్ బిఐ ప్రొడక్ట్స్ కావచ్చు, నోడ్, పైథాన్, జావా మీద. దానితో పాటు కొన్ని క్లౌడ్ AWS నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఫ్రేమ్వర్క్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడవచ్చు గైస్ హౌ టు అప్లై. ఫస్ట్ ఫిల్ ది అప్లికేషన్ ఫామ్, అటాచ్ యువర్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. తర్వాత మీకు మీ యొక్క స్కిల్స్ బట్టి అయితే మనకి రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అవర్ టీమ్ విల్ గో త్రూ ఆల్ ది అప్లికేషన్, విల్ గెట్ టచ్ విత్ ది షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్. అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క టీం అనేది కూడా అప్లికేషన్స్ అనేది కూడా చెక్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే మనకి నార్మల్గా వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు, కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్గా సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. హైలైట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, లెర్న్ వైల్ గెటింగ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అయితే మీకు అంటే మనకి ట్రైనింగ్లో ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత అడిషనల్ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి నార్మల్గా కరెంట్ లొకేషన్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని దాని తర్వాత అప్లై చేసుకోవచ్చు. కెన్ యూ స్టార్ట్ విత్ ది 6th May 2024 ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. ప్రముఖ సంస్థ వంటి మూడీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం మూడీస్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు లొకేషన్ ఉన్న బ్రాంచ్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం వర్క్ ఏం చేయాలంటే డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ మిడిల్ వేర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. దానికి సంబంధించిన AWS కావచ్చు, ఎలాస్టిక్, కుబర్నెట్స్ సర్వీసెస్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానితో పాటు సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి, CI పైప్లైన్ బేస్ చేసుకొని, తర్వాత కొలాబరేషన్, ఫైనల్గా మనకి కంటిన్యూస్ లెర్నింగ్ బేస్ చేసుకుని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీలో. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి EKS, AWS, అజూర్ అండ్ ఆటోమేషన్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ కోడింగ్ లాంగ్వేజ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. జావా కావచ్చు, పైథాన్, C++ ఆర్ అదర్ కామన్లీ యూజ్డ్ మిడిల్ వేర్స్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ యొక్క స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లై నవ్ అనే ఆప్షన్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. థర్డ్ కంపెనీ వచ్చేసి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జోహో కార్పొరేషన్ నుండి
ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అప్లై అయిపోతుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోహో కార్పొరేషన్ నుండి ఫుల్ టైమ్ రోల్ కింద సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట మనకి ఈ యొక్క బెంగళూరు లొకేషన్ నుండి. సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే డిజైన్ అండ్ డెవలప్మెంట్ హై వాల్యూమ్ లో లేటెన్సీ అప్లికేషన్ మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ మీద అయితే వర్క్ చేయాలి. వెల్ డిజైన్డ్ టెస్టబుల్ అండ్ ఎఫిషియంట్ కోడ్ అయితే మనం రాయాల్సి అయితే ఉంటుంది యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ మనకి ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఆటో ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, జెండర్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత మీ యొక్క ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది, తర్వాత నోటీస్ పీరియడ్, స్కిల్స్ మెన్షన్ చేయండి, మీ కరెంట్ లొకేషన్. ఫైనల్గా మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు కాబట్టి షార్ట్ లిస్ట్ అవ్వడానికి రెజ్యూమే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ ఏటీఎస్కి బీట్ అయ్యే రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.